ఇప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ గారు. ఎవరు కోటేయబోతున్నారు? మేమంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. ఇప్పుడు మీరందరూ అల్పసంఖ్యాతులేనా? మీకోసం వైసీపీ ఏం చేసింది? చాలా చేసిందమ్మా, చాలా పథకాలు ఇచ్చింది, అద్భుతమైన పథకాలు ఇచ్చింది. ఈ మేనిఫెస్టోలో కూడా చాలా పథకాలు ఇచ్చింది. మీరు అసలు వైసీపీ అధికారంలోకి వస్తే ఏం కోరుకుంటున్నారు? మేము జగనన్న పరిపాలన కోరుకుంటున్నాం. వైసీపీ ఎందుకు, జగన్ గారే ఎందుకు? చాలా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ చాలా సుభిక్షమైన పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీకి మీ ఓటు ఎందుకు? పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగు స్థాయి నుంచి మధ్యతరగతి పై వరకు ఉద్యోగుల వరకు అందరికీ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎనలేని సేవలు చేశారు. ఎనలేని అసలు చెప్పడానికి వీలు కానన్ని ప్రతి మనిషి కూడా లబ్ధి పొంది ఉన్నాడు. ఈ రోజున ఆయనకి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, ఆయన రుణాన్ని మనం తీర్చుకుందాం అనే ఉద్దేశంతో జనం ఉర్రోతలు ఊగుతున్నారు. మామూలుగా ఆ విధంగా ఉన్న పరిస్థితి ఈరోజు. మరి దాన్ని మనం కాదనడానికి అవకాశం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ విధమైన పనులు ఆయన చిన్నప్పటి నుంచి 5 ఏళ్ళ నుంచి చేసుకున్నాడు. ఈ రోజున ఆయన మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే రాజకీయంగా ఆయన ఉండడానికి కారణాలు అయ్యే. పేద ప్రజలను మర్చిపోకుండా ఆయన ఏ చెప్పాడో అవన్నీ చేస్తున్నాడు. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఆయన నిన్న మొత్తం మేనిఫెస్టో ఇచ్చారు. అవి కూడా మళ్ళీ వాళ్ళందరికీ ఆమోదం. కొత్త మేనిఫెస్టో ఏమైతే ఇచ్చారో కొత్తవి, దీనివల్ల వైసీపీ పార్టీ చిక్కులో పడదా? ఎందుకు పడుతుంది అంటే ఉన్న మేనిఫెస్టోని మళ్ళీ పెంచినారు కాదు, అందులో ఏంటి చెరుపులు మార్పులు ఏం లేవు కదా. మరి ఆదాయం మళ్ళీ నెక్స్ట్ పెరుగుతుంది కదా. 5 ఏళ్లలో ఇప్పటికప్పుడే ఆదాయం పెరుగుతుంది. పెరిగేటప్పుడు ఈ ఖర్చు కూడా పెరుగుద్ది. పెరిగినప్పుడు అవి రీచ్ అయిపోతుంది. జగనన్న గారు వచ్చిన కాడి నుంచి మన వైసీపీ ప్రభుత్వం 2019లో రాగానే అప్పటి నుంచి సచివాలయాలు కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ ఇవాళ దాకా చరిత్రలో ఎవరైనా పెట్టారా? అలా ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వడం కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ ఎవరైనా ఇవాళ దాకా హిస్టరీలో ఏ సీఎం అయినా పెట్టాడా? స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కానీ, నాడు నేడు గవర్నమెంట్ స్కూల్లో బాగుపడడం కానీ, ప్రతిదీ కానీ, గోరుముద్ద కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏదైనా నెంబర్ 1గా చేస్తున్నాడు జగనన్న. మళ్ళీ మాకు కావాలి సీఎం. అది ఎట్టి బస్సులో సీఎం అవుతారు కన్ఫామ్గా. 175కి 175 కన్ఫామ్, మాట్లాడే పనే లేదు. జోగి రమేష్ అన్న ఇక్కడ బంపర్ మెజార్టీతో గెలబోతున్నాడు కన్ఫామ్. ఇది ఎమ్మెల్యేగా అది 3000 పింఛన్ వస్తున్నారు. ఎవరిచ్చారు? వాళ్ళ ఇండియాలో ఎవరైనా ఇచ్చారా? ఇవాళ ఎవరు ఇవ్వాల? మా జగన్ గారు ఇచ్చారు ఆరోగ్యశ్రీ. ఇవాళ ఆరోగ్యశ్రీ ఎంతైనా కానీ ఉంది. అలాంటి ఇండియా వైడ్గా ఏ సీఎం అయినా నేను మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే మాట ఎవడైనా అన్నాడా ఇప్పుడు దాకా? జగనన్న తప్ప ఎవరైనా అన్నారా మాట? సింహం సింగిల్ గానే వచ్చింది, అలాగే బంపర్ మెజార్టీతో గెలిచిద్ది. ఇది హిస్టరీ రికార్డు. నెక్స్ట్ సీఎం జగన్ గారే అంటారు. పెనుమలూరు అడ్డ, జోగన్న గడ్డ, అదే అంతే. థాంక్యూ.